ఈ దినమున మనము ఈ లోకంలో జీవించుచూ ఉండగా దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని బాధ్యతలు, మరి ఈ లోకపరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. అలాగే ఈ లోకంలో మనతో పాటుగా మన సహోదరులు కూడా జీవిస్తూ ఉండగా వారి ఎడల మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటూ ఆయన కృపను మనం ఎలా పొందుకోవాలి, ఆ రీతిగా మనం ఆయన కృపను పొందుకున్న ఎడల దేవుడు మనల్ని ఏ రీతిగా ఉంచుతూ ఉన్నాడు అనే విషయాలన్నింటినీ కూడా పరిశుద్ధ గ్రంథం నుండి నేటి దినమున మనము ధ్యానం చేసుకుంటాం. మొదటగా చూసినట్లయితే చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ అధ్యాయం చూడమ్మా, 17వ వచనం చూడండి. 2వ అధ్యాయము 17వ వచనం. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును ఏం చేస్తున్నాడమ్మా? నిరంతరము నిలుస్తూ ఉన్నాడు. అర్థమైందా? అయితే ఇక్కడ దేవుని చిత్తం ఏమై ఉన్నది మనకు అది కదా తెలియాలి. లోక ఆశ ఉంటుంది, మనము లోకాశని విడిచేవారుగా ఉంటాం, కానీ దేవుని చిత్తమును తెలుసుకోలేని వారుగా మనం కొన్ని సందర్భాల్లో ఉంటూ ఉండగా మరి దేవుని చిత్తము మన ఎడల ఏమై ఉందో మనం అంటే ప్రతి ఒక్కరు ఎవరికి వారం, సేవకులని కాదు, ప్రవక్తలని కాదు, కాపరులని కాదు, విశ్వాసులని కాదు, అన్యులని కాదు, ఇలా కాదు, ప్రతి ఒక్కరి విషయమై దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తమును ఎరిగి ఆ చిత్తానుసారంగా జరిగించువాడు ఎలా ఉంటాడమ్మా? నిరంతరం నిలిచి ఉంటాడు. మరి నిరంతరం నిలిచి ఉండాలన్న ఆశ మనకు ఉన్నదా లేదా? ఉందా లేదా? ఉంటుంది కదమ్మా. ఆశ లేకుండా ఉంటాము, ఆశ ఉంటుంది. కాబట్టి మనం నిరంతరం నిలిచి ఉండాలంటే, నిరంతరం నిలిచి ఉండమంటే మళ్ళీ ఎలా అనమాకండి, అన్నా నేను 200 ఏళ్ళు బతుకుతానా, 300 ఏళ్ళు బతుకుతానా అని. దేవుని చిత్తం జరిగిస్తే యుగ యుగాలు జీవిస్తావు. ఈ భూమి మీద ఉండవేమో అంతే, కానీ నిత్యరాజ్య వారసులై దేవుని కృపను పొందుకొని దేవుని కనుదృష్టి ఎదుట ముఖాముఖిగా చూచుచు, ఆయనతో సంభాషించుచు, ఆయనతో ముచ్చట్లాడుతూ, ఆయన ప్రేమను పొందుతూ, ఆయనతో సహజీవనం చేస్తూ, అంటే సహజీవనం అంటే ఈ లోకంలో ఉన్న అర్థం ఉన్నటువంటి సహజీవనం కాదు, ఆయనతో పాటుగా జీవించుచు. అర్థమైందమ్మా? అలాగున జీవిస్తూ నిరంతరం నిలుస్తూ మనం ఉంటాం. మరి అంత గొప్ప భాగ్యము పరిశుద్ధ గ్రంథమందు మొదట పొందుకున్న ఆయన ఎవరో తెలుసా? ఎవరమ్మా? మొదట ఎవరై ఉన్నారు? ఎవరు? ఎవరన్నా ఒక పేరు పెద్దగా చెప్పండి, ఏదో పేరు చెప్పండి అమ్మా. సరే, నేను కొన్ని ఆప్షన్లు ఇస్తా, ఓకేనా? అబ్రహాం గారు, మోషే గారు, నోవహు గారు, హానోకు గారు, దావీదు గారు, ఇంకా అపోస్తులు, ఓకేనా? ఎవరమ్మా? అబ్రహాం గారా? సరే, నేను చెప్తా. దేవుని కనుదృష్టి ఎదుట నిందారహితుడై దేవునితో పాటు సంచరించుచు దేవునితో పాటు కొనిపోబడెను. ఆయన 365 సంవత్సరములు ఈ భూమి మీద జీవించెను. ఎవరమ్మా? హానోకు గారు. అర్థమైందా? అంటే అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి, హానోకు గారు కూడా విశ్వాసమందు ఉన్నారు. కానీ హానోకు గారు ఎందుకు అబ్రహాము గారి అంత
గొప్ప విధానాన్ని పొందుకోలేదంటే ఆయన జీవించి ఉన్న సమయమందు ఆదాము జీవించి ఉన్నాడు. అర్థమైందా? ఆదాము దేవుని యొక్క కృపను పోగొట్టుకొని జీవించిన ఆ దినములన్నీ, ఆయన ఎన్ని దినములైతే జీవించి ఉన్నాడో అన్ని దినములు భూమి మీద నరుని నిర్మూలన చేయాలని దేవుడు ఆలోచించలా. ఆదాము చనిపోయిన తర్వాత నోవా గారి విషయంలో, అంటే ఆదాము గారు చనిపోయిన తర్వాత పుట్టాడు ఎవరు? నోవా. ఆయనతో ఓడను నిర్మించి ఆయనను, ఆయన కుటుంబాన్ని, ఆయనతో పాటు సమస్త జీవరాశుల్ని రక్షించాడు. అయితే ఆయన కన్నా ముందు హానోకు గారు దేవుని కృపతో సంచరించిన వాడై ఉన్నాడు. దేవునితో పాటు కొనిపోబడ్డాడు. దేవునితో పాటు ఇప్పటికీ నిలిచి ఉన్నాడు. నిరంతరం నిలుచును. ఒకసారి ఆ లేఖనాన్ని చూద్దాం. ఎందుకంటే మనం డౌట్గా ఉండకూడదు కదా, మనకు అన్ని క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం చూడమ్మా. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయాను. దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఓకేనా? అంటే ఈయన మృతి పొందాడా? సరే, ఆయన కనపడలేదు కాబట్టి ఈ లోకంలో ఒక చట్టం ఉన్నది. 7 సంవత్సరాలు ఒక మనిషిని ట్రేస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ నరుని యొక్క ఆచూకీ తెలియకపోతే అది చట్ట ప్రకారంగా అతను చనిపోయినట్టు లెక్క. విషయం తెలుసా ఎవరికన్నా? కాబట్టి 7 ఏళ్ళు ఒకవేళ ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన రోజు నుంచి కానీ, అంటే కనపడకుండా పోయిన ఆ డేట్ నుంచి కానీ 7 సంవత్సరాలు అతను కనపడకపోతే ఇక అతను చనిపోయినట్టే. అతనికి ఎన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా అవన్నీ కూడా అన్ని క్యాన్సిల్ చేయబడతాయి. అలాగే ఇక్కడ దేవునితో నడుచుచు నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతనిక లేకపోయాను. సంవత్సరానికి ఎన్ని రోజులమ్మా? 365 డేస్. 365 రోజులేనా? అది తీసేద్దాం. లీవ్ సంవత్సరానికి అన్ని సంవత్సరాలు కొంత కలిపిన సంగతి వదిలేద్దాం, అది మనకు అవసరం ఉంది. కానీ ప్రామాణికంగా ఉన్నది ఎంత? 365 సంవత్సరాలు. ఎవరి మనుగడకు సాదృశ్యంగా దేవుడు అది ఏర్పరిచారు గమనించారు. హానోకు ఎంతకాలం బ్రతికాడు? 365 ఏళ్ళు బ్రతికాడు. 365 ఏండ్లకు సాదృశ్యంగా దేవుడు ఈ లోకంలో జీవించిన నరుల యొక్క కాలమానాన్ని 365 రోజులు ఒక సంవత్సరంగా నిర్మించడం జరిగింది. ఇది ఎవరు కాదన్నా అవునన్నా పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైనటువంటి ఒక లేఖనమై ఉన్నది, సత్యమై ఉన్నది. అర్థమవుతుందా? కాబట్టి మనం దేవుడు చేసే కార్యాలను కొన్నింటి మనం గమనించాలి. నీ నిమిత్తము నా నిమిత్తము నేను దేవుని చిత్తములో సంచరించుచూ ఉండగా నా కొరకు దేవుడు ఒక గుర్తుగా ఏదన్నా ఏర్పరిచాడా? మనం ఆ విషయమై ఉండాలి. జీవగ్రంథంలో నీ పేరు లిఖితమై ఉంటుంది అని దేవుడు చెప్పి ఉన్నాడు. ఓకే, చూడండి, ఆయన నిమిత్తమై 365 సంవత్సరాలు బ్రతికిన ఆ సంఖ్యను 365 రోజులుగా దేవుడు ఎవరు మర్చిపోతారు? ఇంకా ఎంత ఘనతగా ఉంటుంది చెప్పండి. ఎంత ఆనందపడుతూ ఉంటాడు. అయ్యా, నీతో నేను నడిచాను కాబట్టి నీ కృపను నాకు దయచేసి నా బ్రతుకు దినములు, భూమి మీద ఉన్నటువంటి బ్రతుకు దినములు అన్నీ కూడా ఎన్నైతే ఉన్నావో వాటికి ఒక నెంబరింగ్ ఇచ్చి వాటన్నిటిని ఒక సమకూర్చి, అంటే ఒక గ్రూప్గా చేసి దానికి ఒక పేరు పెట్టారు. అయ్యా, సంవత్సరం అనేది. ఏమా అవునా? ఇంకొక విషయం చెప్తాను.
ఇక్కడ మీరు అందరు ఉన్నారు. మీ పుట్టినరోజు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది చెప్పాలి అమ్మా? 365 రోజులు అంతేగా? అవునా? నేను నాకు మొదట చెప్పాను, విశ్వాసులేమి, సేవకులేమి, కాపరులేమి, అన్యులేమి అందరి విషయంలో దేవుని చిత్తం ఒకటే. ఇప్పుడు నేను దేవుని నమ్మను, నేను పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మను, కానీ నా పుట్టినరోజు 365 రోజులకి ఎందుకు రావాలి అని ఎవరన్నా ప్రశ్న వేయగలరా? పోనీ ఈ తెలుగు సంవత్సరం ప్రకారం నేను జీవిస్తానంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? నీవు చేసిన చట్టమే, నీవు చేసిందే ఇది వయసు అని, ఇన్ని రోజులకి నీ వయసు మారుతుంది అని ఎవరు చేసిన చట్టం? ప్రభుత్వం చేసిన చట్టం. ఎన్నిటికి కాదన్నా కూడా కాదనలేనటువంటివి కొన్ని నిర్మించినటువంటి దేవుడు ఆయన చిత్తమును జరిగించమని అడుగుతూ ఉంటే మనము అలా చేస్తున్నామా? ఏమా చేయట్లా. గవర్నమెంట్ సైట్లో ఒకటి ఉంటుంది, మనము ఒక దేనికన్నా అప్లై చేస్తున్నాం అనుకోండి జాబ్కి, మనం ఆ డేట్ ఇస్తే ఆ డేట్ని అది ఆధారం చేసుకొని మన వయసు కింద వేసేస్తుంది. ఎలా వేస్తుంది తెలుసా? రోజులతో సహా వేస్తుంది. ఓకేనా? ఒక్కరోజు ముందు నేను నా పుట్టినరోజుకి ఒక్కరోజు ముందు నేను అప్లై చేస్తున్నాను అనుకోండి, అక్కడ ఏమొస్తుంది? సో అండ్ సో ఇయర్, ఏజ్, ఇన్ని నెలలు అంటే 11 నెలలు, తర్వాత ఎన్ని రోజులు? ఒక్కరోజు ఆగింది కదా, 31కి నాది 365 అవుతుంది అనుకోండి, 30 రోజులు లేదా 29 రోజులు అని క్లియర్గా వచ్చేస్తుంది. ఎందుకని? అక్కడ 365 రోజు పడిందంటే ఇక్కడ ఏమవుతుంది? ఏజ్ మారిపోతుంది. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? అర్థం కాలే కదా? గవర్నమెంట్ సైట్లో మనం ఏదైనా జాబ్కో కాలేజ్కో ఏదో దానికి అప్లై చేస్తున్నాం, అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు ఏజ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయగానే కింద ఏం చేస్తుంటే ఏజ్ అంటే ఎన్ని సంవత్సరాలు, ఇయర్స్, మంత్స్, డేస్ అని పడుతుంది. గమనించారు ఎవరన్నా? ఈసారి ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు చూడండి, కనపడుతుంది ఇయర్స్, మంత్స్, డేస్. ఈ డేస్ మంత్స్ కనుక మంత్స్ 12 అయినా, డేస్ 12 మంత్స్తో కలిపి 365 అయినా అక్కడ ఏజ్ మారిపోతుంది. నెక్స్ట్ డేకి ఏమవుతుంది? ఏజ్ మారుతుంది. అంటే ఆ ప్రామాణికం 365 రోజులు వస్తే వయసు మారాలి అని చెప్తూ ఉంది. 366 లీవ్ సంవత్సరం వచ్చినా సరే నీకు 365 వస్తేనే అక్కడ వయసు మారుతుంది. కానీ మనం ఏం చేస్తాం? డేట్ వైజ్గా బర్త్డేస్ చేసుకుంటే మన లెక్క ఆ రోజుకి ఆ రోజే, అంతేగా? ఏదేమైనా సరే 365 రోజుల తర్వాత మీ పుట్టినరోజు చేసుకుంటున్నారా? 360 రోజు, 300 రోజు లేదా నెలకు ఒకసారి చేసుకుంటున్నారా? ఎట్లా చేసుకుంటున్నాం? 365 డేస్కి ఒకసారి. పుట్టినరోజు అయిపోయిన మరుసటి రోజు నుంచి ఎదురు చూస్తాం 365 రోజు ఎప్పుడు వచ్చింది. పెద్దవాళ్ళు ఆయన మనం ఎదురు చూస్తున్నాం లేదో తెలియదు, కానీ పిల్లలు మాత్రం ఎదురు చూస్తారు. ఎందుకంటే బర్త్డే అయిపోయి 1-2 నెలలు అయిన వెంటనే అవి అడిగాడు, నాన్న మళ్ళీ నా పుట్టినరోజు ఎప్పుడు వచ్చింది. అర్థమైందా? సో అలాగా దేవుని యొక్క విషయాల్ని మనం సరిగా ఆలోచించి ఆయన చిత్తమును మనం జరిగించుటకు సిద్ధహస్తులమై ఉంటే దేవుడు మనకి కూడా ఒక గొప్పదనాన్ని ఇస్తాడు. ఎట్లా అంటే ఓడ నిర్మించి నరుని నిర్మించుకోవడానికి దేవుడు ఎన్నుకున్నది నోవాహుని, దేవుని నమ్మిన ప్రజలందరికీ తండ్రిగా ఉండడానికి అబ్రహాం గారు. అవునా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినందుకు అంటే మోషేని ఎన్నుకున్నాడు, ఆయన చేత ధర్మశాస్త్రాన్ని పంపించాడు. ప్రతి ఒక్కరు మోషే ధర్మశాస్త్రం అంటున్నారు, కానీ సైన్యములకు అధిపతి యెహోవా ధర్మశాస్త్రం అని ఎవరన్నా అన్నారా? లేదు. ఎందుకంటే ఏదైనా శిక్ష వేయాలంటే మోషే ధర్మశాస్త్రం అందు, మోషే ధర్మశాస్త్రం ఇలాగ వివరించింది కదా. అలాగే మనం కూడా దేవుడి చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే కనుక మనకు కూడా దేవుడు ఒక గొప్పతనాన్ని ఇస్తాడు. ఆ గొప్పతనము నీ కన్నులతో నువ్వు ఇప్పుడే పొందాలి అనుకుంటే ఈ రోజు నుంచే నువ్వు చేయాలా? ఏం చేయాలి? దేవుని చిత్తమును నెరవేర్చాలి. అలా దేవుని చిత్తం నెరవేర్చేవారు, నెరవేర్చని వారు ఏ రీతిగా ఉంటారో చూడండి అమ్మా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము
సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. భక్తిహీనుడు దేనికి భయపడను అది వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును. అంటే దేవుని చిత్తమును జరిగించని వాడు ఎవరై ఉన్నారమ్మా? భక్తిహీనుడై ఉన్నాడు. అదే నీతిమంతుడు ఆశించినది ఏమవుతుంది? వానికి దొరుకుతుంది. ఎందుకని? వాడు నిరంతరం నిలిచి ఉంటాడు కాబట్టి. అర్థమైందా? నిరంతరం నిలిచి ఉంటాడు కాబట్టి వాడికి ఏదైనా దొరుకుద్ది. ఎందుకు దొరుకుద్దో కూడా మనం చివరిగా వెళ్ళే లోపు మనం తెలుసుకుంటాం. నీతిమంతుడై ఉన్నవాడు వాడు ఏది ఆశిస్తున్నాడో వాడికి అది దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే నీతిమంతుడై ఉన్నవాడు నీతిమంతుడికి ఎలా తీర్చబడ్డాడు? వాడు విశ్వాస సహితమైన క్రియలు జరిగించుతూ ఉన్నాడు కాబట్టి, విశ్వాసమందు స్థిరుడై ఉన్నాడు కాబట్టి వాడు నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. నీతిమంతుడిగా ఎంచబడ్డవాడు దేవునికి ఎవరై ఉన్నాడమ్మా? స్నేహితుడై ఉన్నాడు కాబట్టి అతడు ఆశించినది దొరుకుతుంది. ఎందుకంటే గమనించండి, మన స్నేహితులు కొన్ని మనం అడిగితే చేస్తారు, కొన్ని మనం అడగకుండానే చేస్తారు. ఎందుకు? స్నేహం. స్నేహితులంటే అభిమానం, ఆప్యాయత, ప్రేమ, అన్ని వాత్సల్యత అన్నీ ఉంటాయి. మంచి మిత్రుడు అంటే అర్థమైందా? కానీ ఈ లోకంలో ఒక సామెత ఉంది, అడగందే ఎవరు పెట్టరు? అమ్మైనా పెట్టదు. అంటే లోక సామెత చెప్తున్నానమ్మా. తల్లులైన మీరు ఎవరు కూడా మనోభావాన్ని దెబ్బతీసుకోవాకండి, ఓకేనా? అడగందే అమ్మైనా పెట్టదు. కానీ స్నేహితుడు అనేవాడు స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని స్నేహితులమై మనం ఉంటే దేవుడు మనకేం చేస్తాడు? మనం ఆశించినది మనకు దొరికే విధంగా ఆయన మనకు దయచేస్తాడు. అర్థమవుతుందా? అయితే మనం మొదట ఎలా ఉండాలి? ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలి. ఆయన చిత్తం ఏమైనదో మనం తెలుసుకోవాలి. కానీ మనం అనుకుంటూ ఉంటాం మనం గొప్ప విశ్వాసులం. అమ్మా ఎవరు నన్ను అడిగితే, అమ్మా నువ్వు మంచి విశ్వాసమేనా అంటే, నా విశ్వాసాన్ని కొద్దివేంది అంటామా? లేదయ్యా నాలో అల్ప విశ్వాసం ఉందని చెప్తామా? నిజం చెప్పండి, చెప్తామా? నాలో అల్ప విశ్వాసం ఉంది, ఇంకా నా విశ్వాసం పెరగాలని మనం చెప్తామా? చెప్పం. నేను నా దేవుని కోసం ఇలా చేశాను, నా దేవుని కోసం అది చేశాను, నా దేవుని కోసం ఇలా ఉంటున్నాను అని చెప్తాం. కానీ నా దేవుని కోసం అది చేయలేదు, నా దేవుని కోసం ఇది చేయలేదని మనం చెప్తామా? చెప్పం. ఎందుకని? మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నాం, అవునా? ఎవరు? మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న కవరింగ్ మాస్టర్స్. మనల్ని మనం కవర్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం గమనించాలి, దేవుని చిత్తమును జరిగించేవాడు దేవుని యొక్క కనుదృష్టి ఎదుట యథార్థవంతుడుగా ఉంటాడు, నీతిమంతుడై ఉంటాడు. కాబట్టి వాడు నిరంతరం నిలిచి ఉంటాడు. అదే దేవుని చిత్తం జరిగించని వాడు ఎవరై ఉన్నారమ్మా? భక్తిహీనుడై ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి, మనం ఎలా ఉన్నాం ఏంటి అనే విషయాన్ని. అర్థమైందా? ఇప్పుడు మన బాధ్యత ఏమై ఉన్నది? మనం నీతిమంతులుగా ఉన్నాము, మనకు కావాల్సిన దేవుడు మన ఆశ తీరుస్తూ ఉన్నాడు, మనం నిరంతరం నిలిచి ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటో చూడండి అమ్మా. రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చూడండమ్మా. విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనండి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. చూడండి, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి. మనలో ఉన్న పెద్ద లోపం ఏంటో తెలుసా? విశ్వాస విషయంలో బలహీనులైనటువంటి వారిని మనము అస్సలు వాళ్ళ దగ్గరకు కూడా రాని తెలుసా? అది ఉన్న మన బలహీనత. అది ఎందుకంటే దానికి ఏం మాట చెప్పుకుంటాను తెలుసా? అమ్మో వాళ్ళతో తిరిగి నేను కూడా పాడైపోతాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. అర్థమైందా?
ఏం పెట్టుకోవద్దు అంటున్నారమ్మా? గొడవ పెట్టుకోవద్దు అన్నాడు దేవుడు డైరెక్ట్గా. విశ్వాస విషయంలో వాళ్ళు బలహీనులే, వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళని చేర్చుకోండి. వాళ్ళకున్న డౌట్లని క్లియర్ చేసే విషయంలో గొడవలు పెట్టుకోవద్దు. అంటే అది ఎక్కడ దాకా పోతుంది తెలుసా? ఇక నువ్వెంత అంటే నువ్వెంత అనే దాకా పోతుంది సహజంగా. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఆలోచన ఉండదు, నేను చెప్పింది నువ్వు వినాలా. అటు వాళ్ళదే అదేగా. ఇప్పుడు వాళ్ళది అదైనప్పుడు నీవు దేవుని ప్రేమను కనబర్చే విధానంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడవా? హెచ్చించబడతామా లేదా? సో మనం గమనించాలి. విశ్వాస విషయమై బలహీనులైన వారు అంటే ఎవరో కాదమ్మా, మనమే. ఒక్కొక్క సందర్భంలో మనం ఏమైపోతామంటే ఈ లోకపరమైనటువంటి భయానికో లేకపోతే ఈ లోకపరమైనటువంటి కొన్ని విధానాలకో మనం పడిపోతూ ఉంటాం. అలా పడిపోయినప్పుడు అపవాది దాన్ని బాగా క్యాష్ చేసుకోవడానికి మనకు కొన్ని విషయాలు మనకి ఇంకా నూరిపోస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదుటి వారిని సహించేవారుగా ఉంటాం. అర్థమైందా? కాబట్టి అలాంటి సమయంలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి, వారిని ఆదరించాలి, వారిని చేర్చుకోవాలి. వారు బలహీనమై ఉన్నారు విశ్వాస విషయంలో అని చెప్పి వారిని బలపరిచేవారుగా ఉండాలి, వాళ్ళని దృఢపరిచేవారుగా ఉండాలి, వారికి ఉన్నటువంటి డౌట్లన్నింటినీ క్లియర్ చేసేవారుగా మనం ఉండాలి. అర్థమైందా? మనం నొచ్చుకోవచ్చు, మనకి ఇబ్బంది కలగవచ్చు, ఏదేమైనా సరే హేతు అడిగారంటే వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. అర్థమైందా? ఒకవేళ నువ్వు సాత్వికత నీకు లేకపోతే నువ్వు గొడవ పడ్డావంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించావు నువ్వు కూడా. కాబట్టి దేవుని ఆజ్ఞని అతిక్రమించేవారుగా మనం ఏ రోజు కూడా ఉండకూడదు. కనుక గమనించాలి, విశ్వాస విషయమై బలహీనులైనటువంటి వారు నీ తోటి వారే అయి ఉండొచ్చు. వారిని ఆదరించే విధంగా ఉండాలి, వారిని వివరించే విధంగా ఉండాలి, వారిని అడిగే విధంగా ఉండాలి, వారి యొక్క డౌట్లకి క్లారిఫికేషన్ ఇచ్చే విధంగా ఉండాలి, వాళ్ళని బలపరిచే విధంగా ఉండాలి. శక్తివంతుడైన దేవుణ్ణి అందుకొనుట మన శక్తి చాలదు. అయినా కూడా ఎక్కడ 2-3 కూడి నా నామమందు ఉంటారో వారి యందు నేను ఉంటానంటున్న దేవుడు, నీవు బలహీనమైనటువంటి వారిని బలపరిచే సమయంలో దేవుని యొక్క లేఖనాల్ని మీరు ఉచ్చరించుచూ ఉన్నప్పుడు ఇరువురై ఉండగా మీ మధ్య దేవుడు కొలువై ఉన్నప్పుడు ఆ శక్తివంతుని అందుకునే శక్తి దేవుడు ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడమ్మా? ఇస్తాడు కదా. కాబట్టి మనం గమనించాలి. అర్థమవుతుందా? మనం ఆ విషయాన్ని గమనించాలి. నేను ఎక్కడన్నా పడిపోతున్నానా? నేను ఎక్కడన్నా తొందరపడుతున్నానా? నేనేమైనా తొట్టిల్లిపోతున్నానా అని మనల్ని మనం పరిశీలించుకుంటూ మన తోటి వారిని బలపరిచే విధంగా మనం ఉండాలి. ఎందుకు అలా ఉండమంటున్నాడో తెలుసా దేవుడు? చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచనాలు చూడమ్మా. సడలని చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాలను దృఢపరచుడి, తత్తవిల్ల హృదయములతో ఇట్ల నుండి భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటికై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఎందుకు వారితో వాదన పడద్దు అంటున్నారు తెలుసా? వాదములు ఎందుకు పెట్టుకోవద్దు తెలుసా? సాత్వికంతో మాట్లాడమంటున్నారు తెలుసా? చూడండి, వారు సడలిన చేతులు కలిగిన వారు కాబట్టి వారిని ఏం చేయాలి? మనం బలపరిచేవారుగా ఉండాలి. సడలిన చేతులను బలపరచుడు, తొట్రిల్లు మోకాళ్ళు దృఢపరచుడు. ఎందుకంటే వారి హృదయంలో చాలా వేదన ఉంటుంది, వారి హృదయంలో చాలా బాధ ఉంటుంది. అది వారు బయటికి చెప్పలేరు. కానీ వారిలో వారు మదన పడిపోతూ, వారిలో వారు తలంచుకుంటూ, వారిలో వారు దుఃఖిస్తూ, వారిలో వాళ్ళు తొట్టిల్లే విధంగా ఉంటూ ఉండగా అందుకు దేవుడు చెప్తున్నాడు, సడలిన చేతులని బలపరచండి, తొట్టిల్లు మోకాల్ని దృఢపరచండి. ఇంకా తత్తరిల్లు హృదయములతో ఇట్లా అనండి. బాధతో, కలవరపాటుతో, కంగారుతో ఉన్నటువంటి హృదయాలకి ఇలా చెప్పండి. ఏం చెప్తున్నాడమ్మా? చూడండి, భయపడక ధైర్యముగా ఉండుడి. భయపడకు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే
నిన్న వలె నేడుండదు, నేడు వలె రేపు ఉండదు. అర్థమవుతుందా? నిన్న ఎలా ఉన్నదో అదే ఈరోజు ఉండదు. ఒకవేళ ఈరోజు ఇలా ఉందని రేపు అదే ఉండదు. కీడుని మేలుగా మలిచే దేవుడు మన పక్షమందు ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు సడలిపోతున్నావు? నువ్వెందుకు తొట్టిల్లుతున్నావు? నువ్వెందుకు తత్తరిల్లుతున్నావు? ఎందుకంటే నీ హృదయంలో కలిగిన వేదనను దానికి ప్రతిదండన చేయుటకు ఎవరు వస్తున్నారమ్మా? దేవుడు తానే వచ్చి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఎలా ఉండాలి? మనం ధైర్యంగా ఉండాలి. అవునా? పడిపోయేవారుగా మనం ఉండకూడదు, తొట్టిల్లిపోయేవారుగా ఉండకూడదు. ఒకవేళ మన పక్కన ఉన్నటువంటి మన సహోదరులే ఏ విషయాల్లో అయినా సరే వారు దిగులు చెంది ఉంటే, కలత చెంది ఉంటే, వేదన చెంది ఉంటే అటువంటి వారిని బలపరచవలసిన బాధ్యత ఎవరికి ఉన్నది? సహోదరులమైన మనకే ఉన్నది, ఇంకా వేరే వాళ్ళకి లేదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సడలిన చేతుల్ని బలపరచండి. ఎవరన్నా వణికిపోతూ భయపడిపోతుంటే వెంటనే చేయి పట్టుకోండి. నేనున్నా ఈ లోకంలో నీ కనుల ఎదుట దేవుడు ఉన్నాడు. నీ పక్షమున యుద్ధము చేయుటకైనను, నీ పక్షమున ఉండి నిన్ను రక్షించుటకైనను, నీ అవసరతను తీర్చుటకైనను. కాబట్టి పోయిందా? భయపడక ధైర్యముగా ఉండు. ఎందుకంటే ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. భయపడాల్సిన పని లేదు. మనం ఈ లోకం భయపెట్టచ్చు, ఈ లోకం మన కంగారు కలవరపాటు తెచ్చి ఉండొచ్చు, ఈ విధమైనటువంటి ఆలోచనలు మనకు వణుకు పుట్టించవచ్చు. దృఢత్వం లేనటువంటి అస్థిరమైన ఆలోచనలు మన వెన్నులో వణుకు పుట్టించవచ్చు. అయితే ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తున్నాడంటే నిన్ను సంరక్షించడానికి వస్తున్నాడు, నిన్ను బలపరచడానికి వస్తున్నాడు, నీకు ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు. ఆయనకు ముందుగా నన్ను పంపించాడు. ఎందుకు? నిన్ను ఏం చేయడానికి? సడలిన నీ చేతుల్ని బలపరచడానికి, తొట్టిల్లిన మోకాల్ని దృఢపరచడానికి, తత్తరిల్లిన హృదయమును ధైర్యపరచడానికి. అర్థమైనమ్మా? కాబట్టి ఈ లోకంలో మనం చాలా మాటలు వినుంటాం. చాలా మాటల్లో కొన్ని మాటలు మనల్ని బాధ పెట్టుంటాయి, కొన్ని మాటలు మనల్ని సంతోష పెట్టుంటాయి. అయితే మాట ఏదైనా పలికేది నాలుకై ఉన్నది. దానికోసమని ఆ నాలుకతో కొందరు బాధని వెళ్ళగక్కారు. అర్థమైందా? ఈ 32 పళ్ళ అమెరికా నాలుక ఎక్కడున్నాయి? ఒకే చోట ఉంది. అవునా కదా? ఈ 32 పళ్ళు కూడా నాలుకతో అంటూనే, సోదరా నీవు కొంచెం యోచించి ఆలోచించి నీ హృదయమందు ఉన్న మాటల్ని బయటికి పెట్టు. ఎందుకంటే నీ మాటలకు నొచ్చుకున్నవారు కానీ, నీ మాటలు కోపాన్ని తెచ్చుకున్నవారు కానీ, వారికి ఏమైనా కోపం వస్తే నిన్నేమనట్లా 32 పళ్ళు రాలబడతా అంటున్నారు. నువ్వన్నదానికి మాకేందయ్యా ఈ శిక్ష? కాబట్టి నువ్వేం చేయి? కొద్దిగా జాగ్రత్త వహించు. అర్థమైందా? మమ్మల్ని రాలగొడితే పోయేదెవరు? పళ్ళని రాలగొట్టారు అనుకోండమ్మా, బలహీనమైపోయేది ఎవరు? తర్వాత నాలుగు క్షీణించిపోద్దిగా. క్షీణించిపోయిందా లేదా? ఇప్పుడు ఏదైనా ఒక గట్టి ఫ్రూట్ ఏదన్నా ఇచ్చారు, ఆ నాలుగుకి రుచి తెలిసి అది సంతోషించాలంటే ఏముండాలి? ఎవడమ్మా? పళ్ళు కొరికితేనే కదా దానిలో ఉన్న రుచి దానికి తెలుస్తుంది. మేమే లేకపోతే నీకేమొస్తుంది ఇంకా? అవునా కదా? ఇప్పుడు ఏదైనా పైన గట్టిగా ఉన్న పండు ఏదైనా ఒక పేరు చెప్పండి. లేకపోతే నాలుక వలవలేదు, లిచ్చి అనుకుందాం. ఊరక లిచ్చి పైన ఆ పీల్ నాలుక తీయలేదుగా, పంటితో కొరికితే పీలు ఊడిపోద్ది, ఫ్రూట్ పల్పు వచ్చేస్తుంది. ఇప్పుడు దానికి నోట్లో పెడితే ఎట్లుంటుంది? ఉపయోగం లేదు కదా, అది నలగదు కదా. పళ్ళు లేకపోతే అదేమన్నా పల్పు వచ్చుద్దా? రాదుగా, బయటికి రానప్పుడు దానికి రుచి తెలియనప్పుడు నాలుగు ఊసుద్దా, ఉంచుకుంటుందా? ఇక దానికి ఏం తీరుద్ది? ఇక రుచి లేని తెలుస్తుంది దానికి.
తెలుస్తాయా? తెలియదు. కాబట్టి అలాగే నీవు నీ సహోదరునికి రుచి పంచే పంటి వలె ఉండాలి. నీ సహోదరుని అనాలోచనగా మాట్లాడకుండా ఉండులాగున వారికి అవసరమైనటువంటి బోధని బోధించాలి. అర్థమైందా? అదే ఏదంటే దేవుడు చెప్పిన మాట, హేతువడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పడం అంటే అదే. పళ్ళు చూడండి, పళ్ళు ఎంత దృఢమైనవి. అవసరమైతే నాలుగునైనా కొరుకుతాయా లేదా? మీ పళ్ళ మధ్య మీ నాలుగు పడిందా లేదా? నా పళ్ళ మధ్య నా నాలుగు పడలేదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఏ సందర్భంలో అయినా సరే ఇప్పటి వరకు ఏ రోజు నా నాలుగు నేను కొరుక్కోవాలా అనే వాళ్ళు ఉన్నారా? లేరుగమ్మా కదా. పళ్ళుకి అంత కోపం వచ్చింది నాలుక మీద, ఎందుకంటే అది చేసిన పళ్ళుకి వీళ్ళని రాలగొడతా అన్నారు. కానీ అంత కోపంలో కూడా నాలుకకి పన్ను శిక్ష వేసిందా? వేయాల. కారణం ఏంటి? ఒకవేళ నాలుకకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, పన్ను కొరకటానికి దేన్ని నాలుక రానిది, లోపలికి రానిచ్చుంటా. మనకు అప్పుడప్పుడు నాలుగు పూస్తుంది. మనకు ఎంత కారం అంటే ఇష్టం, స్పైసీగా తినే ఇష్టం ఉన్నా మనం తినగలుగుతామా? ఈ పక్క పెట్టుకుందాంలే, ఇటు పక్కగా పూస్తుంది, ఈ పక్క పెట్టుకుందాంలే అని ఈ పక్క పెట్టి నవిలినా కూడా ఏమైంది? అది ఎటో కడు చేరి మళ్ళీ ఎడకొచ్చింది. వస్తారా? అంటే సహోదరులైన మీరు అందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సమాధానం చెప్పుకుంటూ, ఒకరికొకరు వివరించుకుంటూ, బోధించుకుంటూ, ఒకరినొకరు వెనక వేసుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకునే విధంగా ఉండాలి. అంతేకాని నా పక్క సహోదరుడు అంటే పన్ను నాలుక చేసింది, మమ్మల్ని అన్నారు, నాలుకను శిక్షించాలి కదా అని చెప్పి నాలుగు ఇటు రాగానే నేను కురుకుతా అంటే ఉపయోగం ఏమన్నా? శిక్ష నీకే పడేది. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, వాదనములు పెట్టుకోవద్దు, వాదములు పెట్టుకోవద్దు. కాబట్టి గమనించాలి. కనుక సడలిన చేతులను బలపరిచేవారుగా ఉండాలి, తొట్రిల్లు మోకాల్ని దృఢపరిచేవారుగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? చూడండి, 1 తిమోతి పత్రిక 'అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదర్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ చివరిగా చూడండిమ్మా, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. వెంటనే ధనవనంగానే వెళ్ళిపోవాలని బ్యాంక్ లాకర్లో ఎంత ఉంది, బీరువాలో ఎంత ఉంది, మంచం కింద ఎంత ఉంది, పోపుల డబ్బాలో ఎంత ఉంది అని, అది కాదు ధనం. ఇక్కడ వ్రాయబడి చూడండి, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును అయి ఉండాలి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. అంటే తమ ధనం ఏంటి? సత్క్రియలు. అర్థమైందా? సత్క్రియ అనే ధనము కలిగి ఉండాలి మనం. అయితే లోకంలో మనం ధనము సంపాదించుకుంటూ ఉంటాం కదా, దాని గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడి. ఎందుకంటే అదేమై ఉంటుంది? అస్థిరమైన ధనం. అంటే దానికి స్థిరత్వం లేదు. ఈ లోకపరమైన ధనానికి స్థిరత్వం లేదు. అది ఏం చేస్తుంది? ఈరోజు నీ కాడ ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర, తర్వాత వెళ్ళిపోతుంది. దాని మీద నమ్మకం ఉంచద్దు. మీరు సంతోషంగా ధారాళంగా జీవించుటకు, అంటే మీరు హ్యాపీగా ఉండటానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో దేవుని యందు నమ్మకం ఉంచండి అన్నాడు. ఓకే,
తర్వాత స్థిరమైన ధనమును చెప్పాడు ఇక్కడ దేవుడు. ఏమై ఉన్నది అది చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము. ఏంటి వాస్తవమైన జీవము? ఇక్కడ నరుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదో ఒక దినమున ఈ భూమిని విడవలసిన విషయం అనివార్యం, నమ్మలేని నిత్య సత్యమై ఉన్నది ఆ మాట, అవునా? సో ఏ జీవం వాస్తవమైన జీవం ఏమైంది? అయితే నిత్యరాజ్యమైనది, లేదంటే పాతాళమైనది. ఈ రెండు వాస్తవమైన జీవమై ఉన్నాయి. కాబట్టి గమనించాలి. ఎందుకంటే ఆత్మ జీవించి ఉంటుంది కాబట్టి మనం చేసిన సత్క్రియలను బట్టి, మన యొక్క యోగ్యతను బట్టి దేవుడు మనకు దయచేసేటటువంటి నిత్య జీవంలో మనం జీవిస్తామా సంతోషంగా, లేక ఈ లోకపరమైనటువంటి విధి విధానాలు కలిగిన వారమై ఉండి దేవుని యొక్క ఉగ్రతకు కారణమై ఆయన ఆజ్ఞలను అతిక్రమించి భూమి మీద ఉన్నటువంటి వారుగా మనం జీవిస్తూ తర్వాత పాతాళంలో జీవించే వారుగా మనం ఉంటాం. అది వాస్తవమైన జీవం. అయితే అది నరకయాతన కలిగినది, ఇది శాంతి సమాధానాలు సంతోషం కలిగినది. సో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. మన వాస్తవమైన జీవం ఏమై ఉంది? నిత్యరాజ్య వారసత్వం. ఓకేనా? రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. రాబో కాలం ఏంటమ్మా? నిత్యరాజ్యంలో గడుపు కాలము రాబో కాలమై ఉండగా ఆ కాలమునకు మనం ఏం చేసుకోవాలి? మంచి పునాదిని మన కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును. అర్థమైందా? అందుకనే దేవుడు కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉన్నాడు, మేలైనది చేయనిరియు అలాగున చేయని వారికి ఏమైనది? శ్రమ అయినది, అలాగే పాపము అయినది. కాబట్టి మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును అయి ఉండాలి. అలాగే తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను. మన ధనం ఏంటి? సత్క్రియలు, ఔదార్యము, ఇంకా మేలు. ఈ ధనములో పాలివారిని చేసుకోవాలి. మనం ఇతరులకు పాలిచ్చు వారమై ఉండాలి. అర్థమైందా? ఇతరులకు పాలిచ్చు వారమై ఉండవాలని చెప్పేసి ఈ మన చమత్కార భరితమైనటువంటి ఆలోచన తెచ్చుకొని వెంటనే వెళ్ళిపోయి తలా ఒక గేదెని కొనద్దు. అర్థమైందా? పాలు ఇవ్వాలంటే గేదె కావాలి కదా, గేదెని కొంటే కదా పాలిస్తాము. మనకు సేరున్నర ఉంచుకొని మిగతా ఈ లోకంలో ఉన్నటువంటి అందరికి ఇద్దాం. అందులో కాదు, అది కాదు. పాలి భాగస్తులు, నీ సత్క్రియలందు పాలి భాగస్తులు అవ్వాలి. ఆ సత్క్రియ ఇచ్చు ధనం, అంటే ఆ సత్క్రియ అనే ఆ ధనము స్థిరమైనదా అస్థిరమైనదా? స్థిరమే కదమ్మా. ఎందుకంటే చూడండి, ఎవరన్నా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని విషయమై వారి కుటుంబం తరతరాలని అందరూ కూడా ఆ గొప్ప మహానుభావుడు బిడ్డవాయి అను అంటారు, అతని మనవడు అను అంటారు. అంటారా అనరా? ఆ సత్క్రియ అనే ధనము ఎంతకాలమైనా పోయిందా? స్థిరంగా ఉంది. ఉందా లేదా? స్థిరంగా. లోకంలో ఒక సామెత, డబ్బు ఉంటే సుబ్బిగాడిని సుబ్బారావు గారు అంటారు. అదే డబ్బు లేకపోతే సుబ్బిగాడనే అంటారు. ఎంత తేడా ఉంది అంటే అది ఈ లోకపరమైన డబ్బు. కానీ దైవపరమైన డబ్బు ఏది? ఔదార్యము, తర్వాత సత్క్రియ, మేలు, ఇవి కలిగి ఉంటే వారు ఎలాంటి స్థితిలో ఉండని, పూరి పాకలో ఉండనివ్వండి, వారిని ఎలా గౌరవిస్తారు? గారు అనే ప్రస్తావిస్తారు, గారు అనే పలుకుతారు. కోటీశ్వర్లే కావచ్చు, ఆడికి వస్తే సారనే అంటారు. అర్థమవుతుందా? అంటే ఈ లోకము నీ వేషధారణ చూసి నీకు గౌరవిస్తుంది, కానీ దేవుడిచ్చే ధనము, స్థిరమైన ధనము కలిగినటువంటి వారికి ఈ లోకపరమైనటువంటి మర్యాదపూర్వకమైనటువంటి ధనము లేకపోయినా కూడా గౌరవం తెచ్చిపెడుతుంది. తెలుసా? కాబట్టి చూడండి, నోబెల్ ప్రైజ్లు వస్తూ ఉంటాయి చాలామందికి. సేవా రంగంలో సేవ చేసినటువంటి వారికి భారతరత్నాలు ఇచ్చి వారిని సత్కరిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఎక్కడికి పిలుస్తారమ్మా? ఒక సేవ చేసినటువంటి నిరుపేద అయి ఉండొచ్చు, మంచి పనులు చేసిన వాడై ఉంటే వాడిని ఎక్కడికి పిలుస్తారు? భారతరత్న ఇవ్వాలంటే ఢిల్లీ రాష్ట్రపతి దగ్గర, రాజ్భవన్కి పిలుస్తారు. ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది? వీరికి మళ్ళీ సెక్యూరిటీ, వీరిని తీసుకువెళ్ళటం, కూర్చోబెట్టడం,
విఐపికి ఇచ్చిన మర్యాద. నీవు కూర్చున్న చోటే పిఎం కూర్చొని ఉంటాడు. నీవు కూర్చున్న చోటే దేశంలో గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఏమైందా? నీవు భారతరత్న తీసుకుని కిందకు వస్తే కడుపేదమైనా సరే ప్రతి ఒక్కరు నిలబడి నీకు నమస్కారం చేస్తారు. ఎలా వచ్చింది? నీవు చేసిన సత్క్రియ, నీవు చూపిన ఔదార్యం, నువ్వు చూపిన మేలు చేసే గుణం ఏమిచ్చింది? శాశ్వతమైనటువంటి ధన భాండాగారాన్నే ఇచ్చింది. అర్థమైందా? అందుకే దేవుడు అంటాడు, మేలు చేయాలన్న ఉద్దేశం నీకు ఉంది, మేలు చేయుటకు నువ్వు తగి ఉంటే వెంటనే చేసేయి. ఎందుకు? నీ ఖాతాలో జమ అయిపోతూ ఉంటుంది, అది నీకు తెలియదు. అర్థమైందా? కానీ ఈ లోకంలో రెండు విధాల ఉన్నటువంటి వారు ఉన్నారు. మేలు చేసిన వారు, ఒక మేలు చేస్తే మర్చిపోలేని వారు ఉన్నారు. 99 మేలు చేసి ఒక్క ఇబ్బందికరమైన పని చేసినా కూడా 99ని కొట్టేసేవారు కూడా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనము ఒక మేలుకే కృతజ్ఞత కలిగిన వారమే ఉన్నాం. ఎందుకంటే యేసయ్య మన నిమిత్తము కార్చిన ఆ రక్తధారలకి మనం విలువ కట్టిన వారమై ఉండి, విలువిచ్చిన వారమై ఉండి, మనం ఆయన కొరకు మనము నిత్యము కూడా మనల్ని మనము అంటే ఆయన కొరకు మనం సిద్ధపరచుకున్న విధానము, ఆయన చేసిన గొప్ప ఒక్క త్యాగానికి మనం చూపుతున్నామా లేదా? కాబట్టి మనం గమనించాలి, దేవుని బిడ్డలం మనం. కాబట్టి మన ఎడల ఔదార్యము కలిగిన వారు ఉన్నారు, మన ఎడల సత్క్రియలు చేసేవారు ఉన్నారు, మేలు చేసేవారు ఉన్నారు. మనం కూడా మేలు చేసిన వారమై ఉన్నాం, సత్క్రియలు చేసిన వారమై ఉన్నాం, ఔదార్యము చూపిన వారమై ఉన్నాం. కాబట్టి మన ధనము స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనము దేవుని చిత్తము జరిగించుట అంటే ఏమైనదమ్మా? చూడండి, మేలు చేసే విధానము, సత్క్రియ చేసే విధానము, ఔదార్యము చూపే విధానము, అలాగే సడలిన చేతులని ఏం చేయాలి? బలపరిచే విధానము, తొట్టిల్లిన మోకాల్ని దృఢపరిచే విధానము, ఇంకా తత్తరిల్లిన హృదయానికి ధైర్యము చెప్పే విధానాన్ని కలిగిన వారమే మనం ఉన్నాం. అర్థమైందా? వాదన పెట్టుకునే వారం కాదు మనం, అది గమనించాలి. మొదట వాదన పెట్టుకోకూడదు, వాదన పెట్టుకోకుండా చేసేవారుగా ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా నీవు చేసిన ఎడల, ఈ రీతిగా నీవు దేవుని యొక్క ప్రతి విధమైన విధానాన్ని అవలంబించిన ఎడల, దేవుడు నీ విషయమై నిరంతరం నీవు నిలిచి ఉంటావు. నీకు కలిగిన ఆశ నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ ఆశ ఎలా నెరవేర్చబడుతుంది అనే విషయాన్ని చివరగా చూసుకుందాం. చూడండి, హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఏం చెప్తున్నాడమ్మా దేవుడు? చివరి చూసినట్లయితే, నేను నిన్ను ఏం చేసి ఉన్నాను? ఏర్పరచుకొని ఉన్నాను. ఇక్కడ నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అనగానే మనం అంతా కూడా ఆలోచించే విధానం, దేవుడు సేవకుల్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు, కాపురుల్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు, ప్రవక్తల్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు కాదు, నిన్ను ఏర్పరచుకున్నానంటున్నాడు దేవుడు. చూడండి, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ముద్రా ఉంగరంగా చేయడం అంటే అర్థం తెలుసా? అధికారం, రాజముద్ర. అర్థమైందమ్మా? రాజముద్ర కలిగిన వారు ఏది ఆదేశిస్తే అది జరుగుతుంది. దానియేలు గారిని సింహాల బోన్లో వేయటానికి వాళ్ళు ఏం చేశారు? ఒక చట్టం చేయించి దాని మీద రాజముద్ర వేయించారా లేదా? అవునా? సో ముద్రా ఉంగరంగా నిన్ను చేస్తానంటున్నాడు దేవుడు. అలా చేయాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని చిత్తమును ఎరిగిన వారుగా ఉండాలి.
దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చాం కాబట్టి లోకము గతించినేమో, దాని ఆశ గతించినేమో కానీ నీవు నిరంతరం నిలిచి ఉంటావు. ఎందుకంటే దేవుడు నిన్ను నీతిమంతుడుగా ఎంచి ఉన్నాడు కాబట్టి నీతిమంతుడికి కలుగు ఆశ దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఆ తీర్చే విధానం ఎలా కలిగి ఉన్నదంటే నీవు ముద్రా ఉంగరమై ఉన్నావు కాబట్టి. అర్థమైందా? దేవుడు క్లియర్గా చెప్పిన మాట ఏమని? నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఆ దినమందు, ఏ దినము? ఏ దినము? నీకు ఏ దినము నీకు అవసరమై ఉన్నదో అది నేను ఎరిగి ఉన్నాను కాబట్టి ఆ దినమందు నిన్ను నేను ముద్రా ఉంగరంగా చేసేదను. శాసనములు నీతో చేయిస్తాను, చట్టములు నీతో చేయిస్తాను. అర్థమైందా? మరి మనం దేవుని చిత్తమును జరిగిద్దామా వద్దా? బలహీనులైన వారిని బలపరుద్దామా వద్దా? తొట్టిల్లుచున్న వారిని దృఢపరుద్దామా వద్దా? సడలిన వారిని బలపరుద్దామా వద్దా? కలవరపాటు కంగారు కలిగిన వారికి ధైర్యం చెప్దామా వద్దా? మేలు చేయొచ్చు, ఔదార్యము కలిగిన వారమై సత్క్రియలు చేయొచ్చు, ధనవంతులుగా ఉందామా వద్దా? ఉందామా వద్దా? ఉండాలిగా. ఉంటే ఎవరివి? ఎవరివి? ముద్రా ఉంగరంవి. ఒక పేపర్ మీద ఏమైనా రాయనివ్వండి, నీ ఆమోదం లేకపోతే అది చెల్లుద్దా? చెల్లదు. యేసు ప్రభు వారిని ఆరాధించుతున్న వారిని పట్టుకున్నట్టుకు శిక్షించుటకు అధికారం పొందినటువంటి వాడు పౌలు గారు ఆ శాసనం మీద దాన్ని చట్టం చేయించుకొని వచ్చాడు. చట్టం చేయాలంటే దానికి ఏముండాలి? ముద్ర వేయబడాలి. అర్థమైందమ్మా? ఆ ముద్ర నీవైతే, ఆ ముద్ర ఉంగరం నీవైతే సహాయం కోసం ఎదురు చూడాలా? ఎదురు చూడాలా? నీవే ముద్ర వేయవు, నీవే ముద్ర ఉంగరం అయ్యావు అంటే చట్టం నువ్వు చేసింది అయింది. అరే అమ్మా, చట్టం అనగానే వెంటనే వెళ్ళిపోయారు, శాసనసభకి వెళ్ళిపోయి నేను ముద్ర ఉంగరాన్ని వెళ్ళి రాశాను కాబట్టి ఇది చేయండి అని కాదు. అది కాదు చట్టం అంటే. దైవపరమైన విధి విధానాల్ని ఆయనలో బలపరచబడుటకు, ఆయనలో ఎదుగుటకు, ఫలించుటకు నీకు ఏది అవసరమై ఉన్నదో దాన్ని నీవు అడిగి దాన్ని నీవు ఆమోదించిన ఎడల దాన్ని దేవుడు చట్టం చేస్తాడు. అర్థమైందా? మీకు ఒక ప్రశ్న రావచ్చు, మరి ఈ లోకంలో అలా జరిగింది ఎవరికన్నా జరిగిందా అని. మీ ఎదురుగా నేనున్నా, నేనే మీకు సాక్షి. నా జీవితంలో జరిగింది. ఎందుకంటే నేను కలత చెందినప్పుడు, కలవరపడ్డప్పుడు, నేను కరెక్టా కాదా అని యోచించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం 2021 జనవరి 1 దేవుడిచ్చిన వాగ్దానం ఏమని? నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, ఆ దినమందు నిన్ను ముద్రా ఉంగరంగా చేస్తాను అని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. మరి మీ జీవితాలు ఎందుకు నెరవేరింది? నాకంటే మీరు శ్రేష్ఠులు కారా? నాకంటే మీరు గొప్పవారు కాదా? నాకన్నా గొప్పగా ప్రార్థన చేసుకోలేరా? నాకన్నా గొప్పగా పాటలు పాడలేరా? నాకన్నా గొప్పగా బైబిల్ చదువుకోలేరా? నాకన్నా గొప్పగా మీరు వాక్యాన్ని అర్థం చేసుకోలేరా? ఏమి కొదువైంది మీకును నాకును? ఎవరో కొదువైందా? మీ వలే భోజనం చేస్తున్నాను, మీ వలే శ్వాస పీలుస్తున్నాను, మీ వలే సంచరించుచున్నాను, అంతా మీ వలే ఉన్నాను. ఏ భేదము ప్రత్యేకించబడింది ఏది కూడా లేదు. మరి నా జీవితంలో జరిగింది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగింది. ఎందుకంటే నేడు సియోను మందిరంలో మనం ఉన్నామంటే చేసిన చట్టమే దానికి కారణం. అర్థమవుతుందా? మనం అనుకున్నామా లేదా తిరిగి సియోను మందిరానికి మనం వెళ్తామని? అనుకున్నామా? వచ్చామా? ఉన్నామా? విన్నాగా ఇప్పుడు. మరి నేను చేసిన అంటే ఊరకు అనుకోండి, నేను చేసిన చట్టమే జరుగుతున్నప్పుడు ముద్రా ఉంగరంగా మిమ్మల్ని మారుస్తా అన్న దేవుడు
ఆయన యొక్క చిత్తమును జరిగించమన్న దేవుడు ఆయన చిత్తమును జరిగించున్న మీ ఎడల మిమ్మల్ని ఏర్పరచుకొని ముద్రా ఉంగరంగా చేసినప్పుడు మీరు ఏర్పరచుకున్న చట్టాన్ని జరిగించడా? జరిగిస్తాడా లేదా? జరిగిస్తాడు. కాబట్టి గమనించాలి, మనము దేవుల్లో ఎదుగుచున్నాం, దేవుల్లో ఫలిస్తూ ఉన్నాం, దేవుల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నాం. లోకము దాని ఆశ గతించరు. గమనించండి, గతించేదాన్ని కాదు మనం చూసుకోవాల్సింది. తెలివి గలవాడు, గమనించడమ్మా, తెలివి గలవాడు అభివృద్ధి చెందే తీసుకుంటాడు కానీ పడిపోయేదాన్ని ఎప్పుడు తీసుకోడు. తీసుకుంటాడా? తీసుకుంటాడమ్మా? తీసుకోడు. మీ ముందు దేవుడు ఒక మాట చెప్పాడు, ఓకేనా? ఏం చెప్పాడంటే, ఒక కేజీ బంగారాన్ని పెట్టాడు, కేజీ ఇనుముని పెట్టాడు. గమనించండి, కేజీ బంగారం ఉంది, కేజీ ఇనుము ఉంది. ఈ కేజీ బంగారం, కేజీ ఇనుము, ఈ రెండిట్లో మీకు ఏది కావాలి? మీకు త్వరగా పెరిగి మంచి లాభాలను ఇచ్చేది ఏది? బంగారమేగా. ఇనుము కూడా పెరుగుద్ది కానీ మంచి లాభాలు ఇస్తుందా? ఏమది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చెప్తా, ఇది బాగా ఆలోచించండి. తెలివి గల వాళ్ళని ఎవరు తెలుసుకుంటారు. ఓకే, కేజీ బంగారం, ఓకేమ్మా, 1 కోటి రూపాయలు అనుకోండి. 1 కోటి రూపాయల విలువైన ఇనుము ఉంది అక్కడ. 1 కోటి రూపాయల బంగారం, 1 కోటి విలువైన బంగారం, 1 కోటి రూపాయల విలువైన ఇనుము అక్కడ పెట్టారు. ఓకే, ఇప్పుడు మరలా మీకు ఆప్షన్ ఇచ్చాడు, ఈ రెండిట్లో మీకు ఏది కావాలని తీసుకోండి. ఓకే, ఇప్పుడు తెలివి గలవాడెవడు? 1 కోటి రూపాయల బంగారమా, 1 కోటి రూపాయల ఇనుమా? 1 కోటి రూపాయల బంగారం, 1 కోటి రూపాయల ఇనుము. బంగారం పెరుగుద్ది, ఓకే. ఇనుము పెరుగుద్దా? పెరుగుద్దా పెరగదా? ఏదో ఒకటి చెప్పండి. సరే, ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పి ముగిచ్చేస్తా. ఆ 1 కోటి రూపాయల బంగారం గ్రాముల్లో తీసుకున్నాం, 1000 గ్రాములు అనుకున్నాం. గ్రాముకు 100 పెరుగుద్ది అనుకున్నాం. 1 నెలకో 2 నెలలకు గ్రాముకు ఒక 100 పెరిగింది. బాగా గమనించాలి, గ్రాముకు 100 పెరిగింది. 1000 గ్రాములకు ఎంత పెరిగింది? అప్పుడు 1,00,000 పెరిగింది. అంతేగా? అంతేనా? 1,00,000 రూపాయలు పెరిగింది. 1 నెల తర్వాత చూద్దాం, లేకపోతే పెరిగినప్పుడు ఒక 2-3 నెలల తర్వాత చూద్దాం. 1,00,000 బంగారానికి పెరిగింది. ఈ ఇనుముని కేజీల కింద కన్వర్ట్ చేశారు. ఓకేనా? కేజీ ఇప్పుడున్న రేటు ప్రకారం 100 రూపాయలు కేజీ. కేజీ ఇనుము 100 రూపాయలు. 1 కోటి రూపాయల కంటే ఎన్ని కేజీలు వస్తాయి? 100 రూపాయలకి కేజీ అయినప్పుడు 1000 రూపాయలకి 10 కేజీలు, 1,00,000 రూపాయలకి 100 కేజీలు కదా? కదా? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? 100 రూపాయలు కేజీ అమ్మా, 10 కేజీలు వచ్చి 1000, 100 కేజీలు వచ్చి 1,00,000. 1 టన్ను వచ్చేసి ఎంత అయింది? 10 లక్షలు అయింది. 10 టన్నులు 1 కోటి రూపాయలు అయింది. 10 టన్నులు బాగా గమనించాలి, అంటే 10,000 కేజీలు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ మనం వేస్తున్నాం. ఓకే, ఒక 2 నెలల తర్వాత ఇది 1,00,000 పెరిగింది బంగారం. గ్రాముకి 100 రూపాయలు పెరిగింది, 1,00,000 అయింది. ఇక్కడ కేజీకి 5 రూపాయలు పెరిగింది. 2 నెలల తర్వాత కేజీ 5 రూపాయలే, 100 కాదు, 5 రూపాయలే. కేజీకి 5 రూపాయలు పెరిగింది. ఇది ఎన్ని కేజీలు? 10,000 కేజీలు. 10,000 ఇంటూ 5 రూపాయలు ఎంత? మళ్ళీ ఇది చెప్పరా? 50,000 ఇంకా లెక్కేస్తున్నారు. 50,000. ఓకే, ఇంకొక సమయానికి బంగారం తగ్గింది, ఇది అలాగే ఉంది. ఓకే, అప్పుడు ఏ తేడా వచ్చింది? సరే, ఓకే, వదిలేసేయండి. నాకు ఇప్పుడు ఒక 10,000 రూపాయలతో అవసరమైంది. ఇప్పుడు నా బంగారాన్ని అమ్మేసి అనుకో 10,000 వస్తాయి. కొత్త బంగారాన్ని అమ్మేస్తే 10,000 వస్తాయి. పెరిగేది ఎంత పోతుంది నా దగ్గర? దీని మీద డబుల్ పెరిగింది కదా, అది 1,00,000 పెరిగింది, ఇది 50,000 పెరిగింది. ఎదుగుదలలో ఉన్నది నాకు ఎంత పోద్ది? సగానికి సగం పోయిద్దిగా. ఈ 10,000కి నేను ఇనుము అమ్మాను అనుకో, నా లాస్ ఎంత? ఎక్కువ తక్కువ? నా లాస్ తక్కువ. అర్థమైందా? అయితే
దాన్ని సగం దీన్ని సగం తీసుకున్నాను నేను. తెలివి గల్లవాడు ఎవరో వినండి. ఏం చేశాడు? అయ్యా, ₹1,00,00,000 బంగారం ఇచ్చావు, ₹1,00,00,000 ఇనుము ఇచ్చావు, ఏదైనా 1 కోటిదే నువ్వు తీసుకోమన్నావు కాబట్టి నాకు 50 లక్షలకి బంగారని 50 లక్షలకి ఇనుమి అన్నాడు. సరే, నువ్వు అడిగింది ₹2,00,00,000, సరే తీసుకోమన్నాడు. ఇప్పుడు తెలివి గల్లవాడు ఎలా ఆలోచించాడు? అవసరానికి అమ్ముకుంటే తక్కువ పోతుంది. ఇక్కడ లాభం సంగతి పక్కన పెట్టు, అమ్మాల్సి వచ్చినప్పుడు నాకు తక్కువ లాస్ అవుతాను. ఈ వారం లాస్ ఎక్కడ నాకు కవర్ అవుతుంది? బంగారంలో కవర్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను లాస్ అవుతున్నానా? అవ్వట్లా. నాకు అవసరమైతే పెరిగిన దాని వరకు వచ్చిన దాన్ని అమ్మి మళ్ళీ నేను ఇనుము కొనవచ్చు. కానీ ఇనుము అమ్మితే బంగారం కొనగలనా? కొనలేదు. కనుక మనం దేవుని విషయంలో ఏదో అదొకట ఇదొకట అనే ఆలోచన ఉండకూడదు. అన్నిట్లో సమపాలిగా ఉండాలి మనం. అయితే ఔదార్యమా, లేకపోతే సత్క్రియ, లేకపోతే మేల, ఇలా ఏదో ఒకటి అనేది చూస్ చేసుకోకూడదు. అన్నీ ఉండాలి. అర్థమైందమ్మా? ఎందుకంటే నీలో ఏదైనా కొరవడింది అనుకోండి, రెండో దాన్ని ఏం చేస్తుంది? భర్తీ చేస్తుంది. అదే ఒకటే ఉంటే, ఒకటే కొరవడితే భర్తీ అవుద్దా? ఫుల్ఫిల్ అవుతా? అవ్వదు. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఏదైతే మేలుకై ఇచ్చాడో, ఏదైతే ఆశీర్వాదానికై ఇచ్చాడో, ఏదైతే అభివృద్ధికై ఇచ్చాడో వాటి అన్నీ కూడా మనలో కనీసం కొంతైనా మనలో ఉండాలి. అసలు లేకుండా ఉండకూడదు. అది గమనించండి. జాలి, కొన్ని విషయాలు మనం జాలి చూపిస్తాం, కొన్ని విషయాల్లో మేలు చూపిస్తాం, కొన్ని విషయాల్లో ఔదార్యం చూపిస్తాం, కొన్ని విషయాల్లో సత్క్రియ చూపిస్తాం. కానీ అన్నింటినీ సమపాలతో చేయండి. కానీ అన్నింటినీ సమపాలతో చేసి చూడండి. మంచి పని చేయండి, మేలు చేయండి, వాళ్ళకి కావాల్సి అంటే ఔదార్యం, జాలి చూపించండి, అన్ని సమపాలలో చేయండి. అన్నిట్లో ఫుల్ఫిల్ అవుతామా లేదా? ఉగాది పచ్చడి అంటారు, తిన్నారా? అన్న అది పూజకి చేసుకుంది, పండక్కి చేసుకుంది, మేము తినేది తింటాం, అంతేనా? తిన్నాం. ఉగాది పచ్చడి అంటే మనమేం చేసుకుంటాం? ఎన్ని రుచులు ఉంటాయి? అన్ని రుచులు ఉంటాయి. అన్ని రుచులు ఉంటేనే కదా అదొక అమోఘమైన పచ్చడి అయింది. అవునా? అవునా కదా? ఏదో ఒక రుచే ఉంటే దానికి విలువ ఉంటుందా? చూడండి, అన్ని రుచులు కావాలంటే ఆ ఉగాది సమయంలోనే అన్ని పండుతాయి. వేప పూత వస్తుంది, మామిడి పిందులు వస్తాయి, అన్నీ ఆ సమయం అందే దొరుకుతాయి. ఆ సమయం అందే అన్నింటిని మిక్స్ చేసి ఒక రుచికరంగా చేస్తారు. అలా కాకుండా ఉంటే అది ఏదో ఒక రుచి అయితే నీకు ఏ సమయంలో దొరుకుతుంది కదా. మరి అన్నీ కలిగిన వారుగా నీ ఉండి దేవుని మహిమపరిచే విధంగా ఉందామా? ఏదో ఒకటి సాధారణంగా ఉందామా? ఏం చేద్దాం? అన్నీ కలగలిసిన వారుగా మనం ఉంటూ దేవుని మహిమపరుస్తూ సత్క్రియ చేస్తే, ఎందుకంటే సత్క్రియ నీవు చేసిన ఎడలా ఏం చేస్తావు? నీవు తల ఎత్తుకొని ఉంటావు. అర్థమైందా? తల దించుకో, తల ఎత్తుకొని ఉంటావు. నీ సత్క్రియ అన్ని విధాలతో కూడిందైతే ఇంకా దైవ గర్వంతో ఉంటావు. లోక గర్వం కాదు, దైవ గర్వంతో. ఎందుకంటే నా దేవుడు నాకు ఇస్తాడు. కనుక మనం అన్ని విషయాల్లో, ఎందుకంటే 100 అంటే 99 ప్లస్ 1 అంతేనా? ఈక్వల్ వేస్తే 100 అయింది, లేకపోతే ఇటు 99 మధ్యలో ఒక ప్లస్ 1 అయింది. ఆ ప్లస్ 1 కదా అంటే నేను ఎప్పుడైనా చేస్తా కదా? కాదు. పరిపూర్ణత అంటే 100. గమనించండి. అంటే పరిపూర్ణత అంటే ఈక్వల్ అవతలు ఉన్నదే కానీ ఈక్వల్ యువతలు ఉన్నది కాదు. అసంపూర్ణమే యువతలు ఉంటే అర్థమైందా? అన్న నాలో ఉందన్న నేను చేస్తానన్నా కాదు, చేయాల్సిందే. కాబట్టి నువ్వు 100% వా, స్ప్లిట్ అయిన 100% వా? నేను చెప్పింది అర్థమైందా? 100% వా, లేకపోతే స్ప్లిట్ అయిన 100% వా? అరే స్ప్లిట్ అవ్వడం అంటే ఏంది? ఒక సంఖ్య ప్లస్ ఇంకో సంఖ్య అలా ఉన్నావా? లేదు, కంప్లీట్గా ఉన్నావా? ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ దేవుని నామ మహిమార్థమైన జీవితాన్ని ఈ లోకంలో ఆయన సాక్షార్థమై జీవించులాగున ఆయన దయచేయ కృపను పొందుకొని
ఆయన నామ మహిమార్థంగా మనమందరం ఉండాలని, చెప్పిన లేఖనానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని చిత్తమును మనం నెరవేర్చువారుగా ఉండటకు ఆయన కృప, ఆయన జ్ఞానము ధారాళంగా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవుడి దినం మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.